డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సుత్తి లేకుండా సూటిగా 5 నిమిషాల్లో డిమాండ్ డిటర్మినెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ని క్లియర్గా తెలుసుకుందాం. డిమాండ్ డిటర్మినెంట్స్ని తెలుగులో డిమాండ్ నిర్దేశకాలు అంటారు, లేదా డిమాండ్ కారకాలు అని కూడా అంటారు. అయితే డిమాండ్ డిటర్మినెంట్స్ అంటే ఏంటో ఫస్ట్ నేను ఒకసారి మీకు ఇంగ్లీష్లో చదివి ఆ తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిమాండ్ డిటర్మినెంట్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ది డిమాండ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. అంటే ఒక వస్తువుకి ఎంత డిమాండ్ ఉంది అని నిర్దేశించేటువంటి కారకాలని డిమాండ్ డిటర్మినెంట్స్ అంటారు. దేర్ ఆర్ 6 మేజర్ ఫ్యాక్టర్స్ దట్ విచ్ డిఫైన్ ది డిమాండ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. ఒక వస్తువుకి డిమాండ్ ఎంత ఉంది అని నిర్దేశించేటువంటి కారకాలు 6. ఆ 6 కారకాలని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఇక్కడ మీకు ఒక చిన్న హింట్ ఇవ్వడం జరిగింది. ఆ హింట్ వర్డ్ అన్నమాట. TIPPER అనేటువంటి ఈ పదాన్ని మీరు కనుక గుర్తుంచుకున్నట్లయితే మీకు ఆ 6 కారకాలు ఏంటో క్లియర్గా గుర్తొస్తాయి. ఇక్కడ TIPPER అనేటువంటి టిప్పర్ అనేటువంటి వర్డ్లో పూర్తిగా 6 అక్షరాలు ఉన్నాయి. TIPPER. ఇక్కడ T అంటే ఒక కారకం, I అంటే ఒక కారకం, P అంటే ఒక కారకం, అలాగే P అంటే ఇంకొక కారకం, E అంటే ఒక కారకం, R అంటే ఒక కారకం. అలాగా పూర్తిగా 6 కారకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కారకాలు ఏందో చూద్దాం. మొట్టమొదటిది T అంటే టేస్ట్. ఇక్కడ టేస్ట్ అంటే పులుపు, తీపో లేదా రుచికి సంబంధించిందో కాదు. టేస్ట్ అంటే అభిరుచి. ఒక మనిషికి ఒక రంగు అంటే ఇష్టం ఉండొచ్చు, ఒక విధమైనటువంటి కథలంటే ఇష్టం ఉండొచ్చు, ఒక విధమైనటువంటి పుస్తకాలంటే ఇష్టం ఉండొచ్చు. ఇవే ఇష్టాలు మరొకరికి కూడా ఇష్టంగా ఉండాలి అనేటువంటి రూల్ అయితే లేదు. ఒక మనిషి యొక్క టేస్ట్ ఖచ్చితంగా యూనిక్గా ఉంటుంది. ఒకరికి నచ్చేటువంటి రంగు మరొకరికి నచ్చకపోవచ్చు. అలాగే కొంతమందికి నచ్చేటువంటి స్టోరీస్ మరికొంతమందికి నచ్చకపోవచ్చు. అయితే టేస్ట్ అనేది ప్రతి ఒక్కరికి మారుతుంది. కాబట్టి మనం వినియోగదారుని యొక్క లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏంటి అనేది ఫస్ట్ క్యాచ్ చేయాలి. రెండోది వచ్చేసి ఇన్కమ్. సరే, నాకు ఇప్పుడు ఒక మంచి డ్రెస్ కొనాలి అని ఇష్టంగా ఉంది. దట్ ఈస్ మై లైక్ ఫస్ట్ టేస్ట్. అయితే డ్రెస్ కొనాలి అనుకున్నప్పుడు నా దగ్గర దానికి కేపబిలిటీ కూడా ఉండాలి. సపోజ్ ఆ డ్రెస్ ఒక 500 to 1000 రూపీస్ ఉందనుకోండి. నా ఇన్కంలో కూడా నాకు ఆ డ్రెస్ని కొనేటువంటి కేపబిలిటీ ఉండాలి. అయితే ఇది ఎలా వస్తుంది మనకి? శాలరీ ద్వారాగా, లేదా బిజినెస్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేస్తేనో, లేదంటే ఇంకేదైనా ఆక్యుపేషన్ ద్వారాగానో మనకి ఇన్కమ్ వస్తుంది. ఒక మనిషి తన కోరికలు తీర్చుకోవాలి అంటే కలలు కంటే సరిపోదు, కలలకు తగ్గట్లుగా తన జేబులో డబ్బులు కూడా ఉండాలి. అలాగే మూడవ ఫ్యాక్టర్ P అంటే ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఇది ప్రతి ఒక్క మనిషి కూడా ఆలోచించేటువంటి ప్రథమ కారకం. నాకు డ్రెస్ నచ్చింది, కలర్, అలాగే డ్రెస్ డిజైన్ కూడా నచ్చింది, నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, కానీ డ్రెస్ యొక్క ప్రైస్ చాలా హెవీగా అనిపించింది. ఇప్పుడు నేను కొనడానికి ఇష్టపడతానా? లేదు. ఎందుకంటే డ్రెస్ బాగుంది, క్లాత్ కూడా బాగుంది, డిజైన్ బాగుంది, కలర్ నచ్చింది, కానీ ప్రైస్ ఎక్కువగా ఉంది. అప్పుడు నా మనసు ఒప్పుకోదు. సో అప్పుడు ఆ ప్రోడక్ట్కి డిమాండ్ లేకుండా పోతుంది. సో మనకి కొనుక్కోవాలి అనే కోరిక ఉండాలి, అది కొనే స్తోమత ఉండాలి, అలాగే దాని యొక్క ధర కూడా నచ్చాలి. తర్వాత P అంటే ప్రొడక్టివిటీ. నాకు ఒక ప్రోడక్ట్ కొనాలి అనిపించినప్పుడు అది మార్కెట్లో అవైలబుల్గా కూడా ఉండాలి. ఒకవేళ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో అవైలబిలిటీ లేకపోతే నాకు కొనాలన్న కోరిక ఉండి, నా జేబులో డబ్బులుండి, అలాగే నాకు ఆ ధర నచ్చినప్పటికి కూడా ప్రోడక్ట్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను కొనలేను. ఎగ్జాంపుల్, నాకు చలికాలం మామిడి పండ్లు తినాలి అనిపించింది. దొరుకుతాయా? లేదు కదా. సో ఇక్కడ నాకు తినాలి అనేటువంటి కోరిక ఉంది, కొనడానికి డబ్బులు ఉన్నాయి, ఎంత ధర అయినా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ శీతాకాలంలో మామిడికాయలు దొరకవు. సో అప్పుడు డిమాండ్ అనేది లేనట్లు. ఇక ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఏంటి? ఎకానమీ అంటే డెవలప్మెంట్ అన్నమాట. ఈ డెవలప్మెంట్ అనేది ఇండివిజువల్ డెవలప్మెంట్ అవుతుంది, లేదు అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్, అలాగే దేశానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్. ఎగ్జాంపుల్ GDP అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, ఒక దేశం యొక్క స్థూల నికర ఆదాయం.
అదేవిధంగా ఇండివిజువల్ రెవెన్యూ కూడా. అండ్ నెక్స్ట్ ఆర్. ఇక్కడ ఆర్ అనేది లాస్ట్ ఫ్యాక్టర్, రెవెన్యూ. రెవెన్యూ అంటే ఏంటంటే నేను సపోజ్ సంవత్సరానికి ఒక 3 లక్షల రూపాయలు సాలరీ రూపంలో ఎర్న్ చేస్తున్నాను అనుకోండి. నాకు కుటుంబం పరంగా ఖర్చులన్నీ కూడా 2,80,000 రూపాయలు వస్తున్నాయి. కేవలం 20,000 రూపాయలు మాత్రమే నేను సేవింగ్స్ చేయగలుగుతున్నాను. ఈ సేవింగ్స్కి తగ్గట్లుగా నా కోరికలు ఉండాలి. లేదు అంటే నా కోరికలకు తగ్గట్లుగా నేను కోరికలకు బానిసైపోయి అప్పులు చేస్తే డేంజర్లో పడ్డట్టు. సో ఒక మనిషి కోరికలు తీర్చుకోవడం కోసం అతని దగ్గర సేవింగ్స్ కూడా ఉండాలి. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రోడక్ట్కి డిమాండ్ అనేది ఈ 6 అంశాలని బేస్ చేసుకొని క్రియేట్ అవుతుంది. ఈ 6 మన దగ్గర ఏది లేకపోయినా మనం ప్రోడక్ట్ జోలికి వెళ్ళకూడదు. నాకు ఇప్పటికిప్పుడు ఒక 5 గ్రాములు బంగారం కొనాలన్నా కానీ స్తోమత లేదు కాబట్టి, కలలు కంటే సరిపోదు కాబట్టి ఇన్కమ్ చూసుకోవాలి. ఇన్కమ్ చూసిన గ్రామ్ బంగారం రేటు పెరిగింది కాబట్టి వద్దు అనుకుంటాను. ఇలాగా ఈ కారకాలన్నీ కూడా డిమాండ్ డిటర్మిన్